ప్లీజ్ గైస్ వీళ్ళకి అన్సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అన్సబ్స్క్రైబ్ అంటారు. నిక్ పవన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి. 101 రూపీస్ గల్లలో వేయాల. నన్ను వేసుకుంటారా ఫ్రెండ్? ఎప్పుడు ఫ్రెండ్ అంటే లాస్ట్ టైంలో నాకు కలిగిన గుడ్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్. చాలా మంచోడు. కానీ ఒకటే చెప్తే వీడి గురించి, వీడు ఖచ్చితంగా కొన్ని నెలలు అయితే ఒక మంచి యూట్యూబర్ అవుతాడు. మేము సంపాదించే దానికంటే 100% చాలా ఎక్కువ సంపాదిస్తావురా. నేను 100 సార్లు అనుకుంటుంది. తదాస్తు. ఇవాళ ఏంటంటే శంకర్ మరి బర్త్డే అన్నమాట. సో దాని గురించి ఈ రిసార్ట్ బుక్ చేసాం. సో ఈ రిసార్ట్ 2 రిసార్ట్స్ అన్నమాట. సో ఏంటంటే నేను పేరు తర్వాత, ఎందుకంటే సస్పెన్స్. ఈ కొన్ని సినిమాటిక్ క్లిప్స్ నేను వేస్తా, అదిరిపోద్ది. అండ్ మీ ఫ్రెండ్స్ తోటి ఇట్లాంటి రిసార్ట్కి రావడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ మీకు చెప్తున్నా. అట్లా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేనేం చేయముందుకి మన మాట పవర్ తోటి అక్కడ టాప్ 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 అని పెట్టిపోతానే. అండ్ ఇంకెందుకు లైట్ మన కుకింగ్ చేస్తాను. ఇక్కడ మొత్తం మ్యాంగోస్ ఉన్నాయి అండ్ పచ్చని ఒక గ్రీనరీలో ఈ 2 ఫార్మ్స్ బుక్ చేసిన. పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ ఇక్కడ చాలా మంది మా ఫ్రెండ్స్ వచ్చారు. అండ్ చాలా చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ వచ్చారు. అండ్ వాళ్ళందరితో మన చిన్న చిన్న బయట కవర్ చేసి ఈ వీడియోని ఓవరాల్గా ఒక 8 minutes మనం కంప్లీట్ అవుతున్నా. సో లెట్స్ గో. హలో గైస్, మీరు కూడా మీ ఫ్రెండ్స్తో బర్త్డే పార్టీస్ అండ్ ఫ్యామిలీ ఈవెంట్స్కి ప్లాన్ చేస్తున్నారా? దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అదే మ్యాగో స్టేస్. బడ్జెట్లో బెస్ట్ ఫార్మ్ స్టేస్. ఎటు చూసిన గ్రీనరీతో పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ లోపల వింటేజ్ అంబియన్స్ లుక్తో అదిరిపోతుంది. స్విమ్మింగ్ పూల్ అండ్ విత్ ఆల్ ఫెసిలిటీస్. చెక్ డిస్క్రిప్షన్ ఫర్ మోర్. ఇంత సాడే వచ్చిందా? సాడే అంటే ఈరోజు శంకర్ బర్త్డే. ఓకే, మనకి మెమొరబుల్ డే ఉండాలి. మెమరబుల్ డే అంటే మనం మెమొరబుల్ డే ఉంటుంది అంటే చేద్దాం. అని ఇక్కడ చూసుకుంటే ఎంటర్ లైన్లో లేదు ఫార్మసీ చూసారా? వెంకటేశ్వర స్వామి రాగానే ఏంటంటే నాకు ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నాకు వెంకటేశ్వర స్వామి ఇచ్చేస్తారు. మన తిరుపతికి వెళ్ళి గుండు కూడా తెలియదు అనుకో, మళ్ళీ వెళ్తారు రేపు మాకు. అండ్ మనం బయటికి వెళ్ళి అలా కూడా మనం కవర్ చేస్తాం. చలో బాయ్. ప్లీజ్ గైస్ ఇగో దమ్ము వస్తుంది. ప్లీజ్ గైస్ వీళ్ళకి అన్సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అన్సబ్స్క్రైబ్ అంటారు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇప్పుడు శంకర్ బర్త్డే అంతేనా? అంతే. మనం ఇప్పుడు ఈ మామూలుగా వచ్చినాం. ఇప్పుడు ఈ రోజున ఏం లేదు బర్త్డే అంటే ఇంకేం లేదు. ఏదో చెప్తాను అనుకున్నాం. ఇంకా ఫ్లోలో మాటలు రాలేకపోతే ఎందుకంటే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బర్త్డే ఏం ప్లాన్ అనుకుంటాం? మాకు ప్లాన్ ఏం చేయలేదు. ఆల్రెడీ మీరు ప్లాన్ చేసి మమ్మల్ని పిలిచి మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. బ్రో మరి వాటర్ వేస్తావా? ఫుల్ బాటిల్ వేస్తావా? వాటర్ వేస్తాం. మాకు రూమ్ ఇస్తే వండుకుంటాం, పొద్దున పోతాం. అంటే వాటర్ ఇస్తే వాటర్ ఇవన్నీ మనకి అవసరం. కూల్ డ్రింక్ వద్దానా? మర్యాదలు వద్దా? వాటర్ బాటిల్ తాగుతాను. ఎంత ప్రేమ అడుగుతున్నావు? హాట్ వాటర్ చల్లటి వాటర్ పాలు మిల్క్ బాయ్ బూస్ట్ రానా? బూస్ట్ అంటే ఎర్ర ఉంటుంది అంటే ఇద్దరు మొత్తం మిల్క్ బాయ్ అంటే నేనే ఇక్కడ. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. వినిపిస్తే బ్రో ఐఫోన్ అది ఎలా ఉంటానో నిజంగా. ఐఫోన్ అది 2 సార్లు కంటెంట్ మంచిగా కావాలి. ఇద్దరు పంచిలేండి బ్రో ప్లీజ్ బ్రో. డైలాగ్ అంత కాదు. నా ఛానల్ సపోర్ట్ చేయండి. హంగ్రీ ముచ్చట్ చీచి హంగ్రీ ముచ్చట్ కాదు. నిక్ పవన్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. నిప్పల్ పౌచ్. సార్ ఏంటి సార్ అది? నిప్పల్ పౌచ్. నిక్ పవన్ బ్రో. నిక్ పవన్. నిక్ పవనా? నిక్ పవన్ బ్రో. నిక్కర్ పవన్ ఏందా? నువ్వు కరెక్ట్ చెప్తున్నావు. నిక్ అన్న నిక్ 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 పవన్. నిక్ పవన్ ఛానల్ కి లైక్ కొట్టు. లైక్ బ్రో మీరు ఎంత అన్ప్రొఫెషనల్ చెప్తే బాగా. మీ ప్రొఫెషనల్ ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. 1 సెకండ్ 1 2 3 యాక్షన్. నిక్ పవన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి. ఇంకేమైనా చేస్తే అన్నం చేయరు. అన్న గుండె కోసిస్తాడు. రైట్ బాయ్ బాయ్. గుడ్ నైట్. అన్నం చెప్పే ఒకటి
సో మనోళ్ళు గారు మొత్తం ఫుల్ జోష్లో ఉన్నారు. బర్త్డే కదా, సో అందరూ రావాలని. కానీ ఫస్ట్ బర్త్డేకి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ బర్త్డే కదా, లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా వచ్చినావు కదా, మర్చిపోయినా? అరే రే సారీ సెకండ్ బర్త్డే. సో మనం ఎన్నో తరతరాలు ఇట్లానే బర్త్డేలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంతమంది జరుపుకోవాలన్నా నా బర్త్డేకి? ఒక్కనేనా లేకపోతే అందరు జరుపుకోవాలి? లోపల ఉన్నట్టు జరుపుకుంటే చాలు నాకు. పాపం ఎన్నిసార్లు బుక్ అవుతాడు తెలుసా. సో అది ప్రేమ పోయి అది అట్లా యాక్సెప్ట్ చేసుకోవడం, ఈగల్లాక మనసు ఉండడం చాలా గ్రేట్. ఇది ఈ షర్ట్ హైదరాబాద్ లో ఏడ దొరకదు. నెక్స్ట్ ట్రెండింగ్ ఇదే. ఏం అమ్ముతున్నావా? చెప్పు అన్న, నా కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన మజాక్ కాదు. నేను ఓపెన్ గా నేను షర్ట్ అనుకున్నా, అప్పటికెళ్ళి జాకెట్ ఉంది. 6 ప్యాక్ బాడీ అన్న ఇప్పుడు చెప్పు గద్దదేమో అన్నావు. ఏదో ఒకటి పోయింది లేరా నువ్వు. రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ప్రతి నన్ను తీసుకుంటాడు. సో ఆ ప్రేమ ఇట్లనే ఉండాలా. మాకు ఈడ ఇగో ఇంత చెప్పినా నాకు ఒక గీసలేదు. మీరు కామెంట్ లో చూసుకోవాలి. ప్రతి ఒక్కరు అన్నని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో 101 రూపీస్ గల్లలో వేయాల. శంకర్ మరి అని నేను సారీ నువ్వు అరే హ్యాపీ బర్త్డే పాట పెట్టరు బ్లెస్సింగ్ చేస్తా అన్న. వస్తుందా? ఒక నిమిషం అన్న. హ్యాపీ బర్త్డే టు చూడండి. మీరు అన్న తెచ్చి అందులో నేను అన్న సిగ్గు పడతాం అన్న. శంకర్ మన శంకర్ అన్న, మన శంకర్ అన్న, మన శంకర్ అన్న, అందుకే మన శంకర్ అన్న నాతో ప్రతిసారి పోటీ పడతా ఉన్నాడు. సో రేపు మార్నింగ్ కొంచెం మంచి అప్డేట్తో వస్తున్నాం రామకృష్ణ ప్రాజెక్ట్తో. అందులో కూడా నాకు పోటీ అన్న. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంత హైట్లో ఉన్న ఎవరు నా కోసం కాకైనా నన్ను చూచిండు. నేనంటే అంత ఇష్టం వీడికి. లవ్ థ్యాంక్ యూ. ఇష్కు కేక్ పెట్టలే నాకు. ఏమడుగుతావురా? పట్టరా రే. ఈయన ఫ్రెండ్. ఎప్పుడు ఫ్రెండ్ అంటే లాస్ట్ టైం లో నాకు తగిన గుడ్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్. చాలా మంచోడు. కానీ ఒకటే చెప్తే వీడి గురించి, వీడు ఖచ్చితంగా కొన్ని నెలలు అయితే ఒక మంచి యూట్యూబర్ అవుతాడు. మేము సంపాదించే దానికంటే 100% చాలా ఎక్కువ సంపాదిస్తావురా. నేను 100 సార్లు అనుకుంటుంది తదాస్తేరా. నేను నా నోటి నుంచి మాట వచ్చింది అనుకో పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఇంకా కొనిపెట్టి నాకు మనసు వస్తుంది. అందుకే తినకూడదు. నేను దీన్ని న్యాయం చేస్తున్నాను. మీరు చేస్తారు న్యాయం చేయాలి. ప్రేమ బాగుండదు. బర్త్డే హ్యాపీగా జరిగింది. బట్ లాస్ట్ లో ఒక ట్విస్ట్ జరిగింది. అదేంటంటే నా డ్రోన్ కింద పడిపోయింది. ఎలాగంటే నీ లాస్ట్ లో ఏంటంటే ఫామ్ హౌస్ వీడియో చేద్దామని అలా డ్రోన్ పైకి లేపా, అలా విండ్ వచ్చేసింది, అలా కొట్టేసింది, అలా కింద పడి డ్రోన్ సంబంధించినటువంటి స్టెబిలైజేషన్ మెడ ఇరిగిపోయింది, రెక్కలు ఇరిగిపోయింది. ఓవరాల్ గా డ్రోన్ అయితే
పోయింది. చూసావా డార్లింగ్, నీ బర్త్డే పేరు నా డ్రోన్ దిష్టి తీసేసిన అనమాట. నీ బర్త్డే దిష్టి అంతా డ్రోన్ మీద పోయింది అనమాట.